హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా 20వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ఆకాష్, అవునా, భలే ఉంది చూడటానికి అట్రాక్టివ్గా అంటూ ఆ పుట్టుమచ్చ వైపే తదేకంగా కాసేపు చూశాడు. అలా ఇద్దరు మాటల్లో టైం కూడా చూసుకోరు. అలా ఆ ఇంటిలోనికి ఒకరు వచ్చి వాళ్ళిద్దరూ అలా ఇంటిలో కింద కూర్చొని మాట్లాడుతూ ఉండటం చూసి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపే అలానే చూస్తూ ఉండిపోతారు. వాళ్ళిద్దరూ మాటల్లో ఉండటంతో బయట ఉన్న వ్యక్తిని మాత్రం చూడలేదు. అప్పుడే భాషిత బయట ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని అక్క అంటూ లోపలికి వస్తుంది ఆ వ్యక్తిని దాటుకొని. అప్పుడు వాళ్ళ మాటలు ఆపి భాషిత, స్కూల్ నుంచి అప్పుడే వచ్చేసావా అని అడుగుతారు. భాషిత, నువ్వు టైం చూడాక 5:30 అవుతుంది. రోజు నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తే మనం బేకరీకి వెళ్తాం కదా. ఈరోజు నువ్వు రాకపోయేసరికి నేను అక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నాను నీకోసం. అప్పుడు ఇదిగో ఈ అన్న నన్ను తీసుకొని ఇంటికి వచ్చేశాడు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అని అంటూ బయట నిలబడి వాల్ ఉన్ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్న గౌతమ్ని చూపిస్తుంది భాషిత. మేఘన, చాలా థ్యాంక్స్ గౌతమ్. అక్కడే నిలబడిపోయావేంటి? రా లోపలికి. నేను వీళ్ళ సంగతే మర్చిపోయాను ఆకాష్తో మాట్లాడుతూ అని అంటుంది. ఆకాష్, అయినా వీడేంటి ఇక్కడ? మర్చిపోయానబ్బా, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. తనకు ఇలా జరిగేసరికి ఖచ్చితంగా తనని చూడటానికి వచ్చి ఉంటాడు అని మనసులో అనుకున్నాడు ఆకాష్. గౌతమ్ లోపలికి వచ్చి ఆకాష్ పక్కన కూర్చుని, ఏంట్రా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావా? ఇంటికి వెళ్ళిపోయి ఉంటావేమో అని నేను అనుకున్నానే అని అన్నాడు. ఆకాష్, లేదులేరా, పాపం తనకు కాలు బాగా నొప్పిగా ఉంది కదా, అందుకని మాట్లాడుతూ ఇక్కడే కూర్చొనిపోయాను, టైం చూసుకోలేదు తనతో మాట్లాడుతూ అని అన్నాడు. భాషిత ఆ మాటలు విని, ఏమైంది అంకుల్ మా అక్కకి అని కంగారుగా అడుగుతుంది. ఆకాష్, నువ్వు అంకుల్ అనడం మాత్రం మానేయవా అని మొహమంతా కూడా అదోలా పెట్టుకుంటాడు. భాషిత, ఇప్పుడు అవసరమా? ముందు మా అక్కకు ఏమైందో చెప్పండి అంకుల్, ఆ తర్వాత మీ గురించి ఆలోచించొచ్చు, మాట్లాడొచ్చు అని అన్నది. ఆకాష్ మొహమంతా కూడా చిరాగ్గా పెట్టుకొని, ఏమీ కాలేదు, బాగానే ఉంది, కాలిలో గాజు పెంకు గుచ్చుకుంది అంతే అని చాలా సీరియస్గా పాప వైపు చూస్తూ చెప్తాడు, తనని అంకుల్ అని పిలుస్తుంది అని. భాషిత ఏడుస్తూ, అక్క ఏమైంది, బాగా నొప్పిగా ఉందా అని అడుగుతుంది. మేఘన, అదేమీ లేదులేరా, బాగానే ఉంది, తగ్గిపోయింది. అయినా ఇంత చిన్నదానికి ఎవరైనా ఏడుస్తారా? ఇంతకీ భార్గవ్ నీతో పాటు రాలేదా? నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు అని భాషితను అడిగింది మేఘన. భాషిత, లేదక్క, తను నర్సరీ దగ్గరకు వెళ్ళిపోయాడు. అన్నయ్య వచ్చేసరికి నేను తనతో పాటు ఇక్కడికి వచ్చేశాను అని చెప్పింది. మేఘన గౌతమ్ వైపు చూస్తూ, చాలా థ్యాంక్స్ గౌతమ్ అంటూ మరొకసారి చెప్తుంది. గౌతమ్, పర్వాలేదులే మేఘన, మనమిద్దరం ఫ్రెండ్స్, మన ఇద్దరి మధ్యలో థ్యాంక్స్ అవసరమా? ఏదైనా అవసరం ఉంటే చెప్పు, నేను తీసుకొని వస్తాను. ఇలా నువ్వు కాలితో ఇబ్బంది పడతావు కదా అని అన్నాడు. మేఘన, ఇప్పుడు ఏమీ అవసరం లేదులే గౌతమ్ అని చెప్పింది. ఆకాష్, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. మేఘన, భాషిత, వెళ్ళి డ్రెస్ మార్చుకుని స్నానం చేసి కూర్చొని వర్క్ చేసుకో అని చెప్పింది. భాషిత తన అక్క చెప్పింది అని అలాగే అక్క అంటూ తను వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా, తగ్గిపోయిందా? పర్వాలేదు కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు, నడవగలుగుతున్నావా అని అడిగాడు గౌతమ్. మేఘన, పర్వాలేదు, కాకపోతే కొద్దిగా నొప్పిగా ఉంది, కానీ నడవగలుగుతున్నానులే, చిన్నగా అడుగులు వేస్తున్నాను అంటూ చెప్పింది. గౌతమ్, పర్వాలేదు మేఘన, కూర్చో, కాసేపు రెస్ట్ తీసుకో అంటూ, నువ్వు అలా నడిస్తే ఇంకా కాలు నొప్పి ఎక్కువైపోతుంది అంటూ తనని జాగ్రత్తగా నడవకుండా కూర్చోబెడతాడు కింద. ఆకాష్ మరలా వస్తాను అనేసరికి గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ అలానే కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఆకాష్ ఒక అరగంటకి 2 పెద్ద బ్యాగులతో ఇంటి లోపలికి వస్తాడు. మేఘన ఆ 2 బ్యాగులు చూసి, ఏంటి ఆకాష్ ఇవి, ఇక్కడికి తీసుకొని వచ్చావేంటి, మీ ఇంటికి తీసుకొని వెళ్ళకుండా అని అడుగుతుంది. ఆకాష్ మేఘనతో ఏమీ మాట్లాడకుండా
వంటగదిలోనికి వెళ్ళి అక్కడ ఆ బ్యాగులు పెట్టి ఇంట్లో సరుకులు చూడు ఏమీ లేవు. ఫుడ్ కూడా సరిగ్గా తినకపోతే ఈ కాలు నొప్పి ఎలా తగ్గుతుంది? అందుకే మీ అందరి కోసం సరుకులు తీసుకొని వచ్చాను అని చెప్తాడు. మేఘన, అయ్యో ఆకాష్, ఎందుకు ఇవన్నీ? అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో. అయినా మాకు ఇదంతా అలవాటే. ఇప్పుడు కొత్తగా నువ్వు తీసుకొని వస్తే మాత్రం నేను ఎలా తీసుకుంటాను? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకుండా అవి ఎలా అయితే తీసుకొని వచ్చావో అలానే తీసుకొని వెళ్ళిపో ఆకాష్ అని అంటుంది. ఆకాష్, ఇబ్బంది లేదు, ఏమీ లేదు. నాకు ఇంటికి వస్తే టీ కలిపి ఇచ్చావు కదా, అందుకోసం నేను నీ కోసం ఇవన్నీ సరుకులు తీసుకొని వచ్చి ఇస్తున్నాను అని అన్నాడు. మేఘన, చిన్న టీ కోసం ఇన్ని తీసుకొని వస్తావా? ప్లీజ్ తీసుకొని వెళ్ళిపో ఆకాష్, నాకు ఇలా తీసుకోవటం ఇష్టం ఉండదు అని అంటుంది. ఆకాష్, నువ్వు తీసుకోలేదు అంటే ఇక పైన మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండదు అని అంటాడు. గౌతమ్ మాత్రం ఇటువంటి మాటలు ఎన్ని చెప్పినా మేఘన అస్సలు తీసుకోదు. ఇలా నేను ఎన్నో చెప్పి తనకు ఎన్నో రకాలుగా సహాయం చేయాలి అని చూసినా తను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆకాష్ చెప్తే ఒప్పుకుంటుందా లేదా అని ఆమె వైపే చూస్తూ ఉంటాడు. ఆమె ఏమి నిర్ణయం తీసుకుంటుందా అని అనుకుంటూ. మేఘన ఏమాత్రం మొహమాట పడకుండా, ప్లీజ్ ఆకాష్, నీ ఫ్రెండ్షిప్ అయినా వద్దు, కానీ నువ్వు తీసుకొని వచ్చి ఇంట్లో సరుకులు పెడితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్ అవన్నీ తీసుకొని వెళ్ళిపో అని ఎటువంటి మొహమాటం లేకుండా ఆకాష్ ముఖం మీదే ఆ సరుకులు వద్దు అని చెప్పేస్తుంది. ఆకాష్ మాత్రం ఆమె మాటలకు చాలా ఆశ్చర్యపోతాడు. సుమారు నెల రోజులకు పైనే సరిపడే సరుకులు తీసుకొని వస్తే తీసుకుంటాను అని చెప్పకుండా, నేను ఎక్కడ ఫీల్ అవుతాను అని కూడా ఆలోచించకుండా నీ ఫ్రెండ్షిప్ కూడా వద్దు అని ముఖం మీదే చెప్తుంది. నిజంగానే తనకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని అనుకుంటూనే వెంటనే తన చేతిని తీసి ఆమె చేతిని తీసి తన తల మీద పెట్టుకొని, నువ్వు తీసుకోలేదు అంటే నా మీద ఒట్టే అని చాలా సీరియస్గా చెప్తాడు ఆకాష్. మేఘన అతడి మీద ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుని, అయ్యో ఆకాష్, ఏంటిది చిన్న పిల్లవాడిలా? నేను చెప్చున్నాను కదా, ఒట్టు గిట్టు ఏమి వద్దు. ప్లీజ్ నువ్వు నాకు సహాయం చేస్తే చూసే నలుగురు ఏమనుకుంటారు? ఇప్పటి వరకు పద్ధతిగా ఇక్కడ ఉన్నాను, ఉన్నంతలో సర్దుకుంటూ నువ్వు ఇలా తీసుకొని వస్తే ఎలా అని ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ ఉంటుంది. ఆకాష్, ఇక నేను ఎప్పుడు తీసుకురాను, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. నేను నెలకేసం సరుకులు తీసుకొని వచ్చాను, కానీ ఇవి దాదాపు మీకు 2-3 నెలల పైనే వస్తాయి. నువ్వు తీసుకోలేదు అంటే నా మీద ఒట్టే. ఇదిగో నా పక్కనే ఉన్నాడు చూడు, ఈ గౌతమ్ మీద కూడా ఒట్టే అని అంటాడు. మరీ నువ్వు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎలాగూ మధ్యాహ్నం నోట్స్ రాస్తే బాక్స్ తీసుకుంటావు కదా, అలా ఈ కాలేజీ అయిపోయే వరకు కూడా నువ్వు నా నోట్స్ రాస్తూ ఉంటే దానికి దీనికి చెల్లైపోతుంది అని అంటుంది. గౌతమ్ మాత్రం ఆకాష్ ప్రవర్తనకి చాలా ఆశ్చర్యపోతాడు. అసలు ఇలా వీడు మాట్లాడతాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షతో ఉన్నప్పుడు కూడా తను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. వర్ష కోసం కూడా ఇలానే తీసుకుంటాడు. కానీ ఏదైనా తను తీసుకోలేదు అంటే, సరే నీ ఇష్టం, నీకు ఇష్టం లేకపోతే వదిలేయ్ అని అంటాడు. కానీ ఇలా బలవంతం చేయటం మాత్రం ఆకాష్ మేఘనని తనకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ వాళ్ళిద్దరి వైపే చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆకాష్ మేఘనని ప్రేమిస్తున్నాడా? నేను అనుకునేది నిజమేనా? లేదంటే నేను భ్రమపడుతున్నానా? లేదంటే నేను ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? ఆకాష్కి వర్ష అంటే చాలా ఇష్టం. అటువంటిది వర్షాన్ని వదిలిపెట్టి మేఘనని తను ప్రేమిస్తాడా? అసలు అలా జరుగుతుందా అని అనుకుంటూనే, లేదు లేదు, నేను ఇలా ఆలోచించకూడదు. వర్ష అంటే నాకు ఎంత ఇష్టం ప్రేమ ఉన్నా కూడా బావ మరదలు ఇద్దరు విడిపోవాలి అని నేను కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు. తన బావ నుండి తను దూరం అయితే అస్సలు తట్టుకోలేదు. తను అలా బాధపడుతూ ఉండటం నేను చూస్తూ ఉండలేను. వర్ష నన్ను అర్థం చేసుకొని నా ప్రేమను యాక్సెప్ట్ ఎప్పటికీ చేయదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎందుకంటే వర్ష మనసులో తన బావ ఉన్నాడు. అటువంటిది నా ప్రేమను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? నా పిచ్చి కాకపోతేను నేను ఇలా ఆలోచించడం కూడా మంచిది కాదేమో. కానీ నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఆకాష్ మేఘన ఇద్దరూ ప్రేమించుకుంటే ఖచ్చితంగా వర్ష తన బావ సంతోషం కోసం వాళ్ళిద్దరి ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు నా ప్రేమతో వర్షను నన్ను ప్రేమించేలా చేసుకోవచ్చు అని తన మనసులో నుండి తన బావ వెళ్ళిపోకపోయినా తన మనసులో నాకు కాస్త అయినా చోటు ఇస్తుంది కదా.
నా ప్రేమను గ్రహించి అప్పుడు వర్ష నాకు దక్కుతుంది కదా, అలా మేమిద్దరం ఒక్కటి అయిపోతాం కదా అని ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆకాష్ రకరకాలుగా మాటలు చెప్పి చివరకు ఎట్టాకేలకు మేఘనని ఆ సరుకులు తీసుకోవటానికి ఒప్పిస్తాడు. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన భాషిత వంటగదిలో ఉన్న 2 పెద్ద బ్యాగులని చూసి, ఏంటక్కా ఇవి? మన ఇంటిలో పెద్ద బ్యాగులు కనిపిస్తున్నాయి. ఏంటివి అని అడుగుతుంది. ఆకాష్ మోకాళ్ళ మీద కూర్చుని భాషితని దగ్గరకు తీసుకొని, మీకోసం నేను సరుకులు తీసుకొని వచ్చాను. ఇక నుండి మీరు ఆకలి అంటూ ఇబ్బంది పడటానికి వీల్లేదు. కడుపు నిండా 3 పూటలా భోజనం చెయ్యాలి. అప్పుడే 3 పూటల కడుపు నిండా భోజనం తినాలి. అందుకే మీకోసం ఇలా తీసుకొని వచ్చాను అని అన్నది. భాషిత, అయ్యో అంకుల్, మీరు అలా ఎందుకు ఈ సరుకులు మా కోసం తీసుకొని వచ్చారు? మీరు అలా తీసుకొని వచ్చినా మేము తీసుకోకూడదు, తప్పు అని అంటుంది. ఆకాష్కి అంత చిన్న పిల్ల అయినా కూడా తన ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు. భాషిత అలా మాట్లాడుతుంటే నిజంగా తనకి చాలా ముచ్చటగా ఉంటుంది. తను ఇస్తూ ఉంటే చాలా థ్యాంక్స్ అని చెప్పకుండా, వద్దు తీసుకోకూడదు తప్పు అని అనటంతోనే మేఘన పెంపకం ఎలా ఉంది అనేది తనకు అర్థమవుతూ ఉంటుంది. తప్పు ఏమీ కాదురా, నేను మీ అక్కకు ఫ్రెండ్ని కదా, అలానే నీకు అంకుల్ని కదా, నేను మీకు ఇస్తే ఏమీ తప్పు కాదు. మీరు నేను ఇచ్చినవి తీసుకోవచ్చు. నా కోసం తీసుకుంటావు కదా అని ఫేస్ అంతా కూడా చాలా క్యూట్గా పెట్టి ముద్దుగా అడుగుతాడు. భాషిత, అంకుల్, ఇదిగో మీరు ఇలా ఫేస్ పెడితే చాలా బాగా ముద్దుగా ఉన్నారు తెలుసా అంటూ వెంటనే ఆకాష్ బుగ్గ మీద ముద్దు పెట్టి, మరీ మీరు ఇలా తీసుకొని వస్తే మా అక్క ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఒప్పుకోదు కదా అని అమాయకంగా అంటుంది. ఆకాష్, మీ అక్క ఒప్పుకుంది, ఇక నువ్వు కూడా ఒప్పుకోవాలి నా కోసం, తప్పదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. భాషిత, చాలా థ్యాంక్స్ అంకుల్. అయినా మీరు ఏమీ అంకుల్ కాదులే. కానీ అంకుల్ అంటే మీరు ఫేస్ అంతా కూడా అదోలా పెడతారు కదా! అది భలే ఉంటుంది తెలుసా చూడటానికి. నాకు భలే నచ్చుతారు అప్పుడు అని అంటూ గట్టిగా నవ్వుతూ అంటుంది భాషిత. ఆకాష్ కూడా ఆ నవ్వుతో జత కలిసి నవ్వుతూ, సరే ఇక నేను బయలుదేరతాను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. నేను వెంటనే వచ్చేస్తాను అని అన్నాడు. మేఘన, సరే చాలా థ్యాంక్స్ ఆకాష్. మధ్యాహ్నం నుండి కూడా నిజంగా నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నీ హెల్ప్‌కి నేను చిన్న థ్యాంక్స్ చెప్పి వదిలేయలేను. కానీ అంతకు మించి ఏమీ చేయలేను అని అన్నాడు. ఆకాష్, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదు. ఇప్పుడే కదా గౌతమ్ చెప్పాడు. మరలా థ్యాంక్స్ చెప్తావేంటి అని అన్నాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది మేఘన. ఆకాష్, సరే వెళ్ళి వస్తాను అని చెబుతూ గౌతమ్ వైపు చూస్తాడు. అప్పటికి కూడా గాలిలోనికి చూస్తూ ఏదో తన మనసులో తానే తోచింది ఆలోచిస్తూ అనుకుంటూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరి వైపు మాత్రం చూడటం లేదు. అప్పుడు ఆకాష్ గౌతమ్ భుజం మీద చెయ్యి వేసి, ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావేంటి? వెళ్దాం పద అని అన్నాడు. గౌతమ్ అప్పుడు తేరుకొని, సరే బాయ్ మేఘన, బాయ్ చిట్టి తల్లి అంటూ భాషితను దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి అప్పుడు ఇద్దరూ కూడా ఆ ఇంటి నుంచి బయటకు వస్తారు. గౌతమ్ ఆకాష్ ఇద్దరూ కూడా కిందకు వచ్చిన తర్వాత బైక్ ఎక్కి బయలుదేరుతూ ఉంటారు. గౌతమ్ ఆకాష్ వైపు చూసి, ఆకాష్, నిజంగా ఇది నువ్వేనా? అసలు నీలో ఇంత మాటకారితనం ఉంది అని నాకు తెలియనే లేదు. నేను ఎన్నోసార్లు ట్రై చేశాను మేఘనకు ఇలా సరుకులు తీసుకుని వచ్చి ఫుడ్ పెట్టాలి అని. కానీ ఏ ఒక్కటి కూడా తను తీసుకుంటాను అని ఎప్పుడూ అనలేదు. కానీ నీ మాటలకి మాత్రం మేఘన ఒప్పుకుంది. నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు నిన్ను చూస్తుంటే ఇది నువ్వేనా అని కూడా చాలా వింతగా అనిపిస్తుంది అని అన్నాడు. ఆకాష్ తనకి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ మాటలు వింటూ ఉంటే. నిజంగానే నేను వర్షని కూడా ఎప్పుడూ ఇంతగా అడగలేదు. కానీ మేఘనని ఎందుకు నేను ఇలా అడుగుతున్నాను అని
తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏమీ లేదులేరా, పాపం తను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది, అందుకే అలా సరుకులు తీసుకొని వచ్చాను అంటూ ఇంకో మాట మాట్లాడటానికి కూడా గౌతమ్కి ఛాన్స్ ఇవ్వకుండా తన బైక్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న ఆకాష్ వైపే అంతే చూస్తూ వీడిలో ఏదో మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది, చూద్దాం అనుకుంటూ తను కూడా ఆకాష్ వెనకే తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆకాష్ తన ఆలోచనలతోనే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గరకు వచ్చి అడుగు పెడుతుంటే ఆగు అని సౌండ్ చాలా గట్టిగా రీసౌండ్ వచ్చే విధంగా వినపడుతుంది. ఆకాష్ అప్పుడు తన ఆలోచనల నుండి మేఘన నుండి బయటకు వచ్చి ఎవరు నన్ను ఆగమన్నది అని తల ఎత్తి ఎదురుగా చూస్తాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.